విద్యాబుద్ధులు విలువలు నేర్పి సమాజహితులుగా భక్తి తత్వాన్ని పెంపొందించి భజనలతో మానసిక ఉత్తేజాన్ని నింపిన దివ్యమూర్తి ఇంద్రగంటి శ్రీరామచంద్రమూర్తి. శ్రీరామనామ కీర్తనలు భజనలతో 100 ఏకాహాలు విజయవంతం చేయించిన పుణ్యమూర్తి. ఆ మహనీయుడు సెప్టెంబర్ 1వ తేదీన కైవల్యం చెందారు. కాదు వైకుంఠవాసి దివిలో శ్రీరామచంద్రమూర్తి భజనలు విని ఆ సర్వాంతర్యామి తన దరికి చేర్చుకున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో పేరొందిన పాయకరావుపేట నియోజకవర్గం పెనుగొల్లు గ్రామంలో గురువారం ఆ మహనీయుని సంస్మరణ కార్యక్రమాన్ని వారి కుటుంబ సభ్యులు జరిపారు. శ్రీరామచంద్రమూర్తి బంధుమిత్రులు, పూర్వ విద్యార్థులు ఇంకా మరెందరో సంగీత శిష్యులు, పండితులు విచ్చేసి ఆ మహానుభావుని గొప్పతనాన్ని గుర్తు చేసుకున్నారు. శ్రీరామచంద్రమూర్తి కైవల్యం చెందలేదని, వైకుంఠవాసునికి తన భజనలు వినిపించడానికి వెళ్లారని ఆ అమృతమూర్తి మాధుర్యాన్ని, విలువలను ప్రస్తావించారు. శ్రీరామచంద్రమూర్తి సతీమణి లక్ష్మిని, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యాన్ని చెప్పారు. పెనుగొల్లు గ్రామానికి చెందిన శ్రీరామచంద్రమూర్తి యలమంచిలి జడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయునిగా, ఆ తర్వాత లెక్చరర్గా తాడేపల్లి ప్రభుత్వ కళాశాలలోను, విశాఖ కృష్ణా కళాశాలలోను పనిచేశారు. తర్వాత బారువ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గా పదవీ విరమణ అయ్యారు. ఆయన ఎక్కడ పనిచేస్తే అక్కడ విశేష గుర్తింపు, గౌరవం పొందారు. తన గురువు గారు ఇంద్రగంటి శ్రీరామచంద్రమూర్తి గారని పద్మశ్రీ గరికపాటి నరసింహారావు విశాఖ కళాభారతి వేదికపైకి ఆహ్వానించి అప్పటి సుప్రీంకోర్టు జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ఎదురుగా సగర్వంగా చెప్పుకున్నారు. శ్రీరామచంద్రమూర్తి మాత్రం ఏనాడు గొప్పలు చెప్పుకోలేదు, నిరాడంబరంగానే ఉండేవారు. శ్రీరామచంద్రమూర్తి ప్రజలకు ఉచిత సంగీత శిక్షణ, శ్రీరామ భజన కీర్తనలపై శిక్షణ ఇస్తూ ఉండేవారు. రామభజన అంటే ఆయనకు ప్రాణం. ఆంధ్రప్రదేశ్లో పలు చోట్ల ఆయన 100 ఏకాహాలు విజయవంతం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం సౌజన్యంతో తిరుపతి భజన యజ్ఞం పేరిట 108 విశిష్ట భజన గీతాలు రూపకల్పన చేసి వాడవాడలా ప్రచారాలు చేశారు. ఎందరెందరికో భజన గీతాలు నేర్పించారు. శ్రీరామచంద్రమూర్తిలో దాతృత్వం కూడా ఎక్కువే. ఎంతో మంది పేద విద్యార్థులకు ఫీజులు కట్టి చేయూతనిచ్చారు. నిరుపేదలకు గుప్తదానాలు చేసి సంతోషాన్ని పంచుకోవడం ఆయన మనసుకు తార్కాణం. శ్రీరామచంద్రమూర్తి విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర నాయకత్వంలో కీలకంగా పనిచేసి ప్రశంసలు అందుకున్నారు. ఇలా ఆ మహనీయుని జ్ఞాపకాలను అంతా స్మరించుకుంటున్నారు. ఇంద్రగంటి రామచంద్రమూర్తి గారు అవి చిన్నప్పటి నుంచి స్నేహితులు. సుమారు 12 ఏళ్ల వయసు నుంచి కూడా మేము చదువుకునే రోజుల నుంచి కూడా మేము కలిసి తిరిగాం. తర్వాత చిన్నప్పటి నుంచి కూడా మేము భజన కార్యక్రమాల్లో పాల్గొనేవాళ్ళం. ఆయనతో పాటు 10 పిల్లలం కలిసి ఎప్పటికప్పుడు ప్రతి వారం శనివారం పూట కంపల్సరీగా పోస్ట్ మాస్టర్ ఇంటి దగ్గర భజనలు చేసేవాళ్ళం. అలాగే రెగ్యులర్గా ఇతర గ్రామాలకు కూడా వెళ్ళి భజనలు చేసేవాళ్ళం. చిన్న వయసు నుంచి కూడా మాకు రామచంద్రమూర్తి గారితో కలిసి అన్నయ్య గారు, బాబు గారు ఉండేవారు. ఆయనతోనూ వాళ్ళందరూ కలిసి భజన చేసేవాళ్ళం. మేము ఎంత బాధ్యత అంటే బాల్య స్నేహితులు అంటే మామూలుగా కాదు, భోజనం ఫ్రెండ్స్. ఒక మంచం మీద పడుకునే ఒక మంచంలో తినే పరిస్థితుల్లో తిరిగేవాళ్ళం. తర్వాత ఆయనతో నాకున్న స్నేహం అనండి, పరిచయం అనండి, తర్వాత అన్నీ కూడా ఆయన మంచి కార్యక్రమాలు. పెనుగొల్లు గ్రామంలో సుమారు 100 పైన ఏకాహాలు చేసాము. ఆ ఏకాహాలు చేయడంలో ముందు తరం వాళ్ళు తప్పితే ఈయన హయాం వచ్చాక, ఈయన హయాంలో వారి ఇంటి దగ్గరేనైతేనేమి, వారి పరిసర పక్కన ఉన్నటువంటి ధర్మవరం గ్రామంలోనైతేనేమి ఏకాహాలు దిగ్విజయం చేసేవారు. అలాగే గ్రామంలో చిన్నపిల్లలకి సంగీత కార్యక్రమాలు నిర్వహించి వాళ్ళకి సంగీతం నేర్పించడంలోనూ, ఇతర గ్రామాల నుంచి, ఇతర పట్టణాల నుంచి కూడా సంగీత విద్వాంసులు తీసుకొచ్చి పెనుగొల్లు గ్రామంలో ఈ సంగీత కార్యక్రమాలు నిర్వహించడంలో ఆయన ఎక్కువ శ్రద్ధ చూపి ఎక్కువ ప్రయత్నాలు చేసి విన్నటువంటి వ్యక్తి. రామచంద్రమూర్తి గారికి మంచి విద్యావంతులైన శిష్యులు ఉండేవారు. అలాంటి వారిలో ఆయన తాడేపల్లిగూడెంలో కాలేజీలో లెక్చరర్గా పనిచేసినప్పుడు గరికపాటి నరసింహారావు గారు ఆయన దగ్గర చదువుకున్నవారే. ఆయన రామచంద్రమూర్తి గారు చూస్తే ఆయన వచ్చి ఇక్కడ కార్యక్రమాలు చేసేవారు. ఆయన ఇక్కడ చుట్టుపక్కల ఆశ్రయాలలోనూ అక్కడ ఆయన కార్యక్రమం వచ్చినప్పుడు రామచంద్రమూర్తి గారిని ప్రత్యేకంగా ఆహ్వానించి అక్కడ ఆ స్టేజ్ మీద ఆయన్ని గౌరవించేవారు. అలాగే గ్రామంలో
పాఠశాలల్లో ఉపాధ్యాయులు తక్కువగా ఉంటే ఆ ఉపాధ్యాయులు తక్కువ కొరత తీర్చడానికి ఈయన స్వయంగా ఒక తాత్కాలికంగా ఒక ఉపాధ్యాయుని ఏర్పాటు చేసి ఆయనకి దాన్ని ప్రోత్సహించేవారు. చేత అవకాశాలు ఉన్నంత వరకు కూడా విద్యా విషయంలో పాఠశాలల్లో చదువు చెప్పించడానికి కూడా ఆయన అవకాశం మేరకు కృషి చేసేవారు. అటువంటి వ్యక్తి మరణించడం మా గ్రామానికే కాదు, నాకు వ్యక్తిగతంగా బాగా లోటని తెలియజేస్తున్నాను. ఇంద్రకంటి రామచంద్రమూర్తి గారు మా బాబాయ్ గారు. ఆయన డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్, అలాగే హై స్కూల్స్లో అన్నిట్లో కూడా ఆంధ్ర ఉపన్యాసకుడిగా కూడా పనిచేశారు బాబాయ్. అంటే చిన్నప్పటి నుంచి మా తాతగారి దగ్గర నుంచి కూడా మాకు అందరికీ కూడా భజనలు సాంప్రదాయం మేము ఎక్కువగా పాటించేవాళ్ళం. మేమంటే అప్పటికి చిన్నపిల్లలం కాబట్టి మాకేమీ తెలిసేది కాదు. కానీ అయినా సరే మేము వారితో పాటుగా మేము వెనకాలండి మేము భజన వాటిలో పాల్గొని మేము కూడా పాడుతూ ఉండేవాళ్ళం. తర్వాత మా చిన్నాన్నగారు ఇద్దరు, రామచంద్రమూర్తి గారు, బాబురావు గారు ఇద్దరు కూడా ఈ భజన సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఏకాహాలు సప్తాహాలు అన్నీ చేసి మమ్మల్ని చిన్నప్పటి నుంచి తయారు చేసి అనేక వేల భజనలు చేయించారు. అలాగే హనుమాన్ చాలీసా 108 సార్లు పారాయణ, ఎక్కడ అన్ని ప్రదేశాలకు వెళ్ళి హనుమాన్ చాలీసా పారాయణ కూడా చేసాము. వాళ్ళు నిజంగా మాకు ఇచ్చినటువంటి ఆ తర్ఫీదు మేము ఎప్పటికీ కూడా గుర్తించుకోవాలి. మర్చిపోలేంది, మా జన్మాంతరం మర్చిపోలేంది. ఇంకోటి ఏంటంటే ఆయన సాంప్రదాయాన్ని కూడా మేము కొనసాగించాలని అనుకుంటున్నాము. అందరినీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఒక పద్యాలు, శ్లోకాలు, పాటలు అందరినీ కూడా పిలిచి కూర్చోపెట్టి వాళ్ళందరికీ కూడా కూర్చొని నేర్పించిన శిష్యులు ఎంతోమంది ఉన్నారు. ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం అది. ప్రతి ఒక్కరికి అందరూ నేర్చుకోవాలి, అందరిలోనూ కూడా మనం ఉండాలనేటువంటి అలాంటి భావన ఆయనలో ఉండి ఆయన అందరికీ కూడా చాలా మంచి గురువు, దైవం అన్ని విధాలుగా కూడా ఆయన చాలా గొప్పవారు. 1967 నేను 9th క్లాస్ చదువుతుంటే నాకు మాస్టర్ గారు ఇంద్రకంటి రామచంద్రమూర్తి గారు ఫిజిక్స్ చెప్పారండి. ఆయన తెల్లవారుజాము 4 గంటలకి ఇంటింటికి సైకిల్ మీద తిరుగుతూ కర్రతో కొడుతూ తలుపుని కొడుతూ ఏం చేస్తున్నారా, చదువుతున్నారా లేదా అని పిలిచేవారండి. ఇలాంటి టీచర్లు ఉంటారా అనిపించేటట్టుగా ఆ కాలంలో మాస్టర్ గారితో అనుభవం అండి. నేనంటే ఇప్పటికీ కూడా మాస్టర్ గారు చాలా ప్రీతిపాత్రుడు. నేను ఆ మాస్టర్ గారు ప్రీతిపాత్రుడు అయినందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను. నేను ఒక 5 సంవత్సరాల క్రితం మేమంతా యలమంచిలో ఓల్డ్ స్టూడెంట్స్ మీటింగ్ పెట్టి మాస్టర్ని పిలిచేవాళ్ళు. 4 మాస్టర్ని సన్మానం చేసామండి. అప్పుడు ఈయనొకరు అచ్చిరాజు ఇలా రా స్టేజ్ మీదకి అని నన్ను పిలిచారండి. పిలిచి భుజం మీద చేయి వేసిన నా పర్సనల్ డాక్టర్ అచ్చిరాజు, ఎవరో కాదు, రాత్రి 12 గంటలకు ఫోన్ చేస్తే పరిగెత్తుకు వచ్చి నాకు మందు వేశాడు, వెంటనే తగ్గిపోయింది అని అందరికీ పరిచయం చేశారండి మాస్టర్. అలాంటి గురువుగారు వాళ్ళ ఇంటికి వచ్చేసరికి 2 సంవత్సరాల క్రితం అమ్మగారు ఇద్దరు కలిసి చెరువు పక్కన నిల్చొని నాకు వడ్డించి భోజనం పెట్టారండి. అంత గొప్ప అదృష్టం దొరికిందండి. అలాగే మాస్టర్ ఈకే గారు మా గురువు గారు, ఈయన కూడా గురువు గారే అండి. ఆంధ్ర యూనివర్సిటీలో తెలుగు ఆయన దగ్గర చదువుకున్నారు. చదువుకుంటూ మాస్టర్ గారు ఈకే గారితో మీ అనుభవం చెప్పండి అన్నాను. అనేసరికి అబ్బో ఆయనతో అనుభవాలు చాలా ఉన్నాయి. మేము ఒకసారి పిక్నిక్ వెళ్ళాము అరకు వ్యాలీ. అక్కడ విశేషం ఏంటంటే మోపదేవి కృష్ణస్వామి అని చెప్పేసి ఒక ఆయన నేను మంచి క్లాస్మేట్స్, ఆయన మంచి జీనియస్. ఆయన మాస్టర్ గారిలో ఒక విద్య ఉంది, చీటీలు రాసి తల మీద డబ్బా పెట్టుకొని అందులో చీటీలు పడేయమని వారు చెప్పారు. ఎవరు ఏం రాశారో ఆయన కళ్ళు మూసుకొని అందులో ఉన్న చదివేసేవారు. చదివేసి ఆ మోపదేవి కృష్ణస్వామి అని ఆయన నాకు ఆత్మహత్య చేసుకోవాలని ఉంది అని రాశాడు. రాసేసరికి మాస్టర్ గారు కళ్ళు మూసుకొని చదివారు ఆ విషయం. ఎవరో ఇంకొకళ్ళు చీటీ తీస్తే చూడండి నాయన అని చెప్పి, ఏం నాయన నీకు ఆత్మహత్య చేసుకోవాలని ఉందా? లేదు నువ్వు చాలా గొప్పవాడు అవుతావు, నా శిష్యుడు అవుతావు అని మాస్టర్ ఆ రోజు చెప్పారు. అంటే కళ్ళు మూసుకొని ఆయన ఎవరో రాసిన చీటీలో ఉన్న విశేషం చదివేశారు. ఆయన సిద్ధయోగులు రేరుగా ఉంటారు. మాస్టర్ ఈకే గారు, ఆయనకి ఈయన ప్రీతం శిష్యులు. ఆయన ఇలా చెప్పారనమాట. ఆయనతో ఒకటి సీలేరు, ఒకటి అరకు వ్యాలీ, ఈ 2 పిక్నిక్లకి వెళ్ళారు ఈయన. అలా మాస్టర్ గారు ఇంకొక విశేషం చెప్పారట. ఓయ్ మనందరం ఆంధ్ర యూనివర్సిటీలోని గ్రౌండ్లోని నేను ఒకటి పెడతాను, నేను అందరూ పైకి గాలిలో ఎగిరిపోతారు కదా, అది కూడా నేను చేసి చూపిస్తాను నేను ఒకరోజు అని చెప్పారట. అలా కూర్చొని మఠం వేసి కూర్చుంటే గాలిలో ఎగిరిపోతారు. ఆ విద్య కూడా మాస్టర్ ఈకే గారికి తెలుసు అని చెప్పేసి మన మాస్టర్ రామచంద్రమూర్తి మాస్టరే చెప్పారు. కానీ అది చూడకుండానే మొత్తానికి ఆయన రిజైన్ చేసాడు. ఇవన్నీ అయిపోయాయి అనుకోండి. అంటే మాస్టర్ గారితో విశేషాలు.
విశ్వ హిందూ పరిషత్కి విపరీతంగా పనిచేశారు. చాలా కాలం 15 ఏళ్ళు సుమారుగా పనిచేశారు. అది కాకుండా టీటీడీ దేవస్థానం వాళ్ళ తరఫున ఇక్కడ భజన బృందాలు తయారు చేశారు గొప్పగా. అదే ఆయనకి పెద్ద పేరు తీసుకొచ్చింది. ఇది కాకుండా టీటీడీ వాళ్ళ సహకారంతో భజన పాటల పుస్తకం రాసి ప్రచురించారు. నాకు ఆయనతో బాగా పరిచయం. అలాగే మా అమ్మాయితో భజన పాట పాడుతుంటే ఆ పాట కావాలని పూర్వపుదో పాటని అది తీసుకుని అందులో ఆ పుస్తకంలో వేశారు. అలాగే ఆ విధంగా కాకుండా తప్పెడగూళ్ళు ఎన్ని బృందాలను తయారు చేశారో వాళ్ళందరికీ పోటీలు పెట్టేవారు అని చేసేవారు. అలాగే గొప్ప మంచి టీచరు, కృష్ణా కాలేజ్ తెలుగు లెక్చరర్ చేశారు, ప్రిన్సిపాల్ చేశారు. మంచి స్వభావం, లెక్చరర్గా చాలా మంచి పేరు. రామచంద్ర ప్రభో రవివంశ మహేశ సురేశ విభో రతిరాజ రూప నమో రామానివాడసుమి 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 ఇక నన్ను బాముల బేటకు రామానివాడసుమి 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 ఇక నన్ను బాముల బేటకు రామ